రెండో అధ్యాయం న్యాయాధిపతులు 2వ అధ్యాయం 13 వచనం, 2:13 న్యాయాధిపతులు 2. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తరోతును పూజించిరి. చూసారు, ఇక్కడ మనం చూస్తే మరి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వారు దేవుని విసర్జిస్తూ బయలు దేవతను అస్తరోతు దేవతను పూజిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు 15 వచనం 2:15 యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారి పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకును యెహోవా వారికి శత్రువు అయిన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలుగును. దేవుడు వారిని శత్రువులకు అప్పగిస్తున్నాడు. ఎందుకని అప్పగిస్తున్నాడంటే వారు మాటిమాటికి ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నారు. ప్రియులారా 16 వచనం చూడండి. ఆ కాలమందు యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోసుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినకపోతున్నారు. కాబట్టి వాళ్ళు న్యాయాధిపతుల మాట వినకుండా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఇతర దేవతలను పూజించుచు వాటిని అనుసరించి నడుస్తూ వచ్చినారు. వాటితో వ్యభిచరిస్తూ వచ్చినారు. విగ్రహారాధన అంటే వ్యభిచారంతో సమానం అన్నమాట. కాబట్టి వాళ్ళు మాటి మాటికి ఏం చేస్తూ వచ్చినారు, వెనుకకు తిరుగుతూ వచ్చినారు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయినప్పుడు ఏమైపోయిందంట చూడండి, 18 వచ్చిన చూడండి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులను యెహోవా విని సంతసించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించను. 19 వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి పడుచు ఉండుటకు తమ క్రియలలో నేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక పూర్వీకుల వలె మరీ మిగులా చెడ్డవారే. కాబట్టి మాటి మాటికి వెనుకకు తిరుగుతూ వస్తున్నారు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోతుండి వాళ్ళు కొన్ని రోజులు ఉంటున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. మరలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా వెనక్కి తీస్తున్నారు, మరలా వెనుకకు తిరుగుతున్నారు, మరలా లోకం తట్టు తిరుగుతున్నారు. కాబట్టి మరలా వారు దేవుని మర్చిపోయి ఇతర దేవతల తట్టు తిరుగుతూ వస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మాటి మాటికి దేవుడు శత్రువులకు అప్పగిస్తూనే వస్తున్నాడు అన్నమాట. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే 7 సంవత్సరాలు దేవుడు మిజ్జోనీయులకి ఇశ్రాయేలును అప్పగించినాడు. అప్పుడు వాళ్ళు ఈ మిజ్జోనీయులు ఏం చేశారంటే వాళ్ళు వారి పంటలన్నిటినీ కూడా మరి విత్తనములు చూడండి 3వ వచనం 6వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిజ్జోనీయులు అమాలేకీయులను తూర్పునందుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చారు. వారి ఎదుట దిగి గాజాకు పోవంత దూరం భూమి పంటను పాడు చేసిరి. ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదని కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలు కొండనివ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏమి కూడా ఎట్టి పంటను కూడా లేకుండా చేస్తున్నారు. వారి మిక్కిలి హీనస్ దశకు వచ్చినారంట. కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వాళ్ళు వినకపోతున్నారు. 10వ వచనంలో 6వ అధ్యాయం 10వ వచనం. మీరు అమోరీల దేశమును నివసించున్నారు అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోయారు. దేవుని మాట వాళ్ళు వినకుండా ప్రవర్తన చేస్తున్నారు, దేవుని మాటను త్రోసివేస్తున్నారు. అయితే దేవుడు వారిని శత్రువులకి అప్పగిస్తున్నాడు. అంటే ఇక్కడ మనకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే మనం ఎప్పుడైతే దేవుని మాట మనం వినలేదో, మనం దేవుని మాట వినకుండా లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో దేవుడు శత్రువు అయిన సాతానికి మనలను అప్పగిస్తాడు. శత్రువు సాతానికి మనల్ని అప్పగించినప్పుడు శత్రువు అయిన సాతాను అపవాది అనేక సార్లు మన జీవనోపాధిని పాడు చేస్తుంటాడు. సాతాను జీవనోపాధిని పాడు చేస్తాడు. మన చేతి పనిని మనం తినకుండా, మన కష్టజీతాన్ని మనం అనుభవించకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి మన పంట పొలాలని దేవుడు సాతానుడు మనకు దక్కకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవనోపాధి అనేది మన నోటికి రాకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనకు దేవుడు చెప్పేది ఏంటంటే మనము మరి శత్రువుల చేతికి అప్పగించబడకుండా, సాతాను యొక్క చేతికి మనం అప్పగించబడకుండా ఉండినట్లుగా మనం కూడా మరి పరీక్షింపబడిన వారమే ఉండాలని చెప్పి దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇవన్నీ దేవుని మాటలు, ఇవి నా మాటలు కాదు. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవుని ఎవరో మనం ఎరగని స్థితిలో ఉన్నప్పుడు,
దేవుణ్ణి తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనలను మరి గిర్జోని ఆ యొక్క శత్రువుల చేతికి ఏ రీతిగా అయితే అప్పగిస్తూ వస్తున్నాడో మనలను కూడా ఆ రీతిగా దేవుడు అప్పగించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఎరగాలి, దేవుడు ఎవరో మనకు తెలియాలి. గిర్జోను కూడా దేవుని ఎరిగిన వాడై ఉన్నాడు. మొదటి విషయం చూడండి, గిర్జోనికి దేవుడు ప్రత్యక్షమై, చూడండి 6వ అధ్యాయం 22వ వచనం. గిర్జోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతని సూచిస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క దూతను చూసినాడంట, దేవుని ఎరిగినాడు. దేవుని ఎంతో అసలు ఒరిజినల్గా దేవుని దూత ఆ వ్యక్తి కనబడుతూ వచ్చినాడు. మనం కూడా దేవుని ఎరగాలి. బైబిల్లో రాయబడింది, తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యములు చేస్తారంట, దానియేలు గ్రంథంలో ఉంది. మనం దేవుని ఎరగాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని ఎరిగిన వాళ్ళు ఎక్కడ కూడా తప్పిపోవడానికి పడిపోవడానికి అవకాశము ఉండదు. ఒకసారి దేవుని మనం రుచి చూసినప్పుడు, దేవునిలో మనం బలపరచబడినప్పుడు మనం తప్పిపోవడానికి కానీ మరి త్రొట్టెళ్ళడానికి కానీ అవకాశం ఉండదు. గిర్జోని ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని ఎరిగినాడు. దేవుని ఎరిగి దేవుని ఎంతో దేవుని చెప్పినట్లుగా ఇంటూ వచ్చినాడు. తన పిరికివాడే, తన బలహీనుడే. ఆరాధన ఉత్తమాల్లో మనం చదువుకుంటూ వచ్చినాం. తను పిరికివాడైనప్పటికీను, బలహీనుడైనప్పటికీను, అవిశ్వాసిగా ఉన్నప్పటికీను, తను ఎన్నికలేనటువంటి వాడైనప్పటికీను, బలహీనుడై చిన్నవాడిగా ఉన్నప్పటికీను, దేవుడు అతను దర్శించినప్పుడు, దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుని మాటకు లోబడి దేవుణ్ణి తను సంపూర్ణంగా దేవుని ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి గిర్జోన్లో మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని ఎరిగినవాడు. నీవు నీ దేవుని ఎరిగావా? కాబట్టి మన దేవుని మనం ఎరిగే వారంగా ఉండాలి. దేవుని ఎరగకపోతే కదా ఎంతో నష్టం కదా. మనం దేవుని తెలుసుకోవాలి, దేవుని ఎరిగిన స్థితిలో ఉండాలి కదా. కాబట్టి దేవుని ఎరిగిన వారమై వారు దేవుని ఎరిగి, బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనలు యందు వేద్యులైరి, వారి అవివేక హృదయం అంధకారమైన, తాము జ్ఞానులమని చెప్పుకొనుసు బుద్ధిహీనులేరు. కాబట్టి దేవుణ్ణి ఎరిగినామని చెప్పుకుంటున్నారు కానీ వారు పైకి చెప్పుకుంటున్నారు కానీ వారు దేవుని ఎరగని స్థితిలో ఉంటూ ఉన్నారు. దేవుని ఎరగని స్థితిలో, దేవుడు ఎవరో ఎరగనటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు. వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వారు ఎరగనటువంటి వారై ఉంటున్నారు. పైకి మాత్రం చెప్పుకుంటున్నారు మేము దేవుని ఎరిగి ఉన్నామంటున్నారు కానీ దేవునికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. పైకి మాత్రమే మేము దేవుని ఎరిగి ఉన్నాం, దేవుడు మాకు తెలుసు అని చెప్పుకుంటున్నారు కానీ వారి యొక్క నిజస్థితి చూసినప్పుడు వారు భక్తిహీనులుగాను, దేవునికి దూరంగా ఉండేటువంటి వారంగాను, హేయమైనటువంటి విగ్రహాలను ఆరాధించే వాళ్ళుగాను, తానే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా జీవించే వాళ్ళుగా వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు అన్నమాట. దేవుని ఎరగని స్థితిలో ఉంటున్నారు. ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్లుగానే జీవిస్తున్నారు కదా. కాబట్టి అలాంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చినారు. మనం చూసినట్లయితే తీతుకి రాసిన పత్రికలో 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తీతుకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు. కాబట్టి దేవుణ్ణి ఎరుగుదామని చెప్తున్నారు కానీ వారు దేవుణ్ణి ఎరగనటువంటి వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి వారు పైకి మాత్రం మేము దేవుని ఎరుగుదామని వారు చెప్పుదురు కానీ వారు అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లు ఉన్నారు. తమ క్రియలు ఎట్లా ఉన్నాయంటే దేవుని ఎరిగినటువంటి వారు చేసే క్రియలు కాదు, వారు దేవుని ఎరగనటువంటి క్రియలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజైనా మనం నిజ దేవుని మనం ఎరగాలి, హృదయపూర్వకంగా మన దేవుని ఎరగాలి. దేవునికి మనము దేవుని ఎరిగిన వారమై ఉండాలి
కదా. గిడ్జోను కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుణ్ణి వెరిగినాడు. దేవుడు తనను దర్శిస్తూ వచ్చినప్పుడు దేవుని వెరిగినటువంటి వాడే అంటూ వచ్చినాడు. దేవుడు వారికి ప్రత్యక్షమై దేవుడు అన్నాడు. దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు గిద్యోనికి ప్రత్యక్షమైనప్పుడు గిద్యోను దేవుని ఎరిగిన వాడై దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినాడు కదా. 23, 24 వచనాల్లో దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవుని ఎంతో ఆరాధిస్తూ వచ్చినాడు. అంతేకాదు, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ తండ్రి కట్టినటువంటి ఆ యొక్క బయలుదేవత స్తంభం ఉంది, దాన్ని పడగొట్టమని చెప్తాడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. దేవుడు అతనికి ప్రత్యక్షమైన తర్వాత దేవుడు 25వ వచనంలో 6:25, మరియు ఆ రాత్రి యందు యెహోవా నీ తండ్రి కోడెను తనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన ఆ బయలు యొక్క బలిపీఠంను పడగొట్టి దానికి పైన దేవతా స్తంభం నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ కోడను తీసుకుని వచ్చి నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని చెప్పింది. కాబట్టి ఏం చేస్తూ వచ్చినాడంటే, వాళ్ళ నాన్నగారు యోవాషు ఏం చేశాడంటే దేవునికి ఆ రోజుల్లో బయలుదేవతకి బలిపీఠాన్ని కట్టి బయలుదేవతను ఆరాధిస్తున్నాడు. బయలుదేవతను ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీ తండ్రి గారు కట్టినటువంటి ఆ బయలుదేవత ఉంది, దాన్ని పడగొట్టేసేయమన్నాడు. దాన్ని పడగొట్టమని చెప్పి ఆ పడగొట్టినటువంటి స్థానంలో నాకు బలిపీఠాన్ని కట్టి అక్కడ బలి అర్పించమని చెప్పినాడు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇజ్రాయేల్ వారందరూ ఆ బలిపీఠానికి బయలుదేవతను ఆరాధిస్తున్నారు. అది పగలగొట్టడం చాలా కష్టమని చెప్పి ఏం చేశాడంటే, రాత్రి వేళ ఆ బలిపీఠాన్ని పగలగొడుతూ వచ్చినాడంట. ఒక 10 మందిని తీసుకుని వెళ్ళి రాత్రి వేళ ఆ బలిపీఠాన్ని పగలగొడుతూ వచ్చినాడు. మరలా తిరిగి అదే స్థానంలో మరలా దేవునికి బలిపీఠాన్ని కట్టి, తను నరికి వేసినటువంటి బలిపీఠ స్థానంలో దేవునికి బలిపీఠాన్ని కట్టి దాని మీద దహన బలులు అర్పిస్తూ వచ్చినాడు. ఉదయం చూసినప్పుడు ఆ బలిపీఠం ఎవరు పడగొట్టారా అని చెప్తే వాళ్ళు విచారం చేసినారంట. విచారం చేస్తే ఉదయంలో లేచినప్పుడు చూస్తే ఆ బలిపీఠం అంతా పడగొట్టబడి ఉంది. బయలుదేవత యొక్క బలిపీఠం పడదోయబడి ఉంది. మరి చూసినప్పుడు వాళ్ళు విచారం చేసి వెతకి 29వ వచనంలో రాయబడింది, ఈ పని ఎవరు చేశారని ఒకరితోనొకడు చెప్పుకొనుచు విచారం చేసి వెతకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్లు తెలుసుకుని. కాబట్టి ఊరు వాళ్ళందరూ ఈ పని ఎవరు చేశారు ఈ పని, మనం ఇన్ని రోజుల నుంచి ఆరాధిస్తున్నటువంటి బయలుదేవతను ఎవరు చేసినారు ఈ పని అని చెప్పి వాళ్ళు చేసి వాళ్ళు విచారం చేసి మరి ఆ కనుక్కొని ఎవరు చేశారని చెప్పి వాళ్ళు విచారం చేసి వెతకి కనుగొన్నప్పుడు ఆ బలిపీఠాన్ని గిద్యోను పగలగొట్టినట్లుగా వాళ్ళు కనుగొని వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అంటారు, మీ కుమారుడిని బయటికి తీసుకురండి, మీ కుమారుడు చేసిన పని మంచిది కాదు, ఆ బయలుదేవత యొక్క బలిపీఠాన్ని పగలగొట్టాడు మీ కొడుకు, వాడిని బయటికి తీసుకొస్తే వాడిని మేము చంపాలంటారు. అప్పుడు వాళ్ళ నాన్న యోవాషు ఏమన్నాడంటే, మీరు వాడిని చంపాలంటున్నారు మంచిదే, అయితే మీరు ఎవరి తరపున మీరు పోరాడుతున్నారంటే బయలుదేవత తరపున మేము పోరాడుతున్నాం అన్నప్పుడు అప్పుడు ఏమంటాడంటే, మీరు బయలు పక్షాన మీరు పోరాడుతున్నారు కనుక మీ కొరకు ఆమె కొరకు మీరెందుకు పోరాడతారు, ఆ బయలు నిజమైన దేవుడైతే ఆయన కొరకు ఆయనే పోరాడుకుంటాడని చెప్పినాడు. కాబట్టి ఆ బయలే వాడిని చంపుతుంది అని చెప్పినప్పుడు ఆ రీతిగా గిద్యోను ఏం చేయబడ్డ వచ్చినాడంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించబడుతూ వచ్చినాడు అనమాట. కారణం ఏంటంటే అపాయకరమైన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు మనం దేవునికి లోబడినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు మరి అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అయినప్పుడు కూడా గిద్యోను ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని మాట విని ఆ బలిపీఠాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, పగలగొట్టినాడు. అది చాలా ఒక విగ్రహాన్ని, అందరూ ఆరాధించేటువంటి ఒక విగ్రహాన్ని మనం పగలగొడితే అది ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది కదా. అట్లాగే గిద్యోను కూడా ఆ బలిపీఠాన్ని పగలగొట్టినప్పుడు ఎంతో అది అపాయకరమైన పరిస్థితి. అయినా సరే దేవుని కొరకు చేస్తున్నాడు. గిద్యోను దేవుని యొక్క మాట గిద్యోను వింటూ వచ్చినాడు. 27వ వచనంలో 6వ అధ్యాయం 27వ వచనాన్ని చూసినప్పుడు, కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాడు. దేవుడు చెప్పిన మాటలు చేసినాడు. అంటే రెండో విషయం ఏంటంటే గిద్యోను దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని చేసినాడు. దేవుడు చెప్పిన మాట వినాలి.
అది కఠినమైన పరిస్థితి అయినా సరే, అది కష్టమైనా సరే, అది ఇబ్బంది అయినా సరే కదా, ఎంతో కష్టం కదా అది. ఒక విగ్రహం, ఇప్పుడు పెద్ద విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని పగలగొట్టాలంటే ఆ దేశంలో ఉన్న గ్రామస్తులందరూ దాన్ని ఆరాధన చేస్తున్నారు. దాన్ని మీరు పగలగొట్టి చూడండి ఎట్లా ఉండదు మన పరిస్థితి. అంత భయంకరమైన పరిస్థితి వచ్చినప్పటికి కూడా దేవుడు చెప్పినాడు కాబట్టి దాన్ని చేస్తున్నాడు. పగలు చేయడానికి కుదరలేదు కనుక రాత్రి వెళ్ళి ఆ బలిపీఠాన్ని పగలగొట్టినాడు. కారణం ఏంటంటే దేవుడు ఏది చెప్తే అది చేసినాడు గిర్జోన్. తను బలహీనుడే కావచ్చు, కానీ దేవుడు తనను దర్శించినప్పుడు, దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు గిర్జోను దేవుని ఎరిగిన వాడై ఉన్నాడు. తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేస్తూ వచ్చాడు. అంతేకాదు గిర్జోన్లో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే, చదువుకుందాం చూడండి దేవుని వాక్యంలో 6వ అధ్యాయము 15 వచనం, 6:15. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయినానేమి, ఇక్కడ మనం చూస్తే తను ఎంతో తగ్గింపు జీవితం, ఎంతో విధేయత చూపిస్తున్నాడు. దేవా నేను చాలా ఎన్నికలేనటువంటి వాడు, దేవా నేను చిన్నవాడును అంటే ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. గిర్జోను చాలా మరి తగ్గింపుగా స్వభావం కలిగినటువంటి వాడు గిర్జోను. దేవుని దగ్గర ఎంతో తగ్గించుకుంటున్నాడు. మనం కూడా ఎంతో తగ్గించుకోవాలి, తగ్గింపు హృదయం కావాలి. దేవుడు ఏమంటాడంటే తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఎవరో మనకు ప్రైజ్లాడి చెప్పాలని చూస్తుంటాం కొన్నిసార్లు కదా. అది గొప్పతనం కాదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముందు మనమే చెప్పటం, తగ్గించుకోవటం. ఆయన చెప్తే చెబుతాం అన్నట్టు చూస్తూ ఉంటారు కొంతమంది. అట్లా మనం ఉండకూడదు ప్రియులారా. మనలో తగ్గింపు ఉండాలి. తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు కదా. మనమే చాలాసార్లు మనం హెచ్చించుకోకుండా మనం తగ్గించుకోవాలి ప్రభు బిడ్డల ఎదుట. మరి మనం ఏం చేయాలంటే ఆ తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే మనలో ఉన్నటువంటి తగ్గింపుని, ఆ వినయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. వినయము గలవారి వద్ద దేవుడు నివసించేవాడుగా ఉన్నాడు. తగ్గింపు గలవారిని దేవుడు హెచ్చిస్తాడు. తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడంట? హెచ్చించబడతాడు కదా. ఒక చిన్న పిల్లోడు ఎట్లా తగ్గించుకుంటాడు? మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18 ప్రభు బలలో పాలు పొందుతున్న నీవునే మనం కూడా చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డ వాళ్ళే తను తగ్గించుకున్నవాడు ఎవడో వారే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చాలా మనం ఇక్కడ చూసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, కాగా ఈ బిడ్డ వాళ్ళే తను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు తను ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూనే ఉంటారు అన్నమాట. చిన్నపిల్లలు మనం కొట్టినప్పటికైనా కాసేవుడికి మరలా వాడు తగ్గించుకుని మన దగ్గరికి వస్తాడు. మనం కూడా బిడ్డలు వంటి వారమై ఉండాలి. బిడ్డలు వంటి మార్పు కలిగిన వారమై ఉండాలి. తగ్గించుకోవాలి. మన సహోదరుల విషయంలో మనం తగ్గించుకోవాలి. వాళ్ళు మనకు ప్రైజ్లాడి చెప్పేదానికంటే కూడా ఎప్పుడైనా మీకు ఎవరైనా ఫోన్ చేస్తే మన విశ్వాసులైన వారు ముందు ప్రైజ్లాడి చెప్పడం నేర్చుకోండి. 2 చేతులు ఎట్టి ప్రైజ్లాడి చెప్పడం నేర్చుకోండి. వాళ్ళు చెప్తే మనం చెప్పించుకోవడానికి అది నీకు గంత కాదు. ఇతరుల చేత మనం ప్రైజ్లాడి చెప్పడమే తగ్గించుకోవటం కదా. గిర్జోను కూడా ఏం చేస్తూ వచ్చినాడు? తను ఎంతో తగ్గించుకుంటున్నాడు. ఆయన బలాజ్యుడైనటువంటి వాడు. గిర్జోడు మామూలుడు కాదు. ఆయన చాలా బలవంతుడైనటువంటి వ్యక్తి గిర్జోను. అయినప్పుడు కూడా గిర్జోను ఏమంటున్నాడంటే, నేను ఎన్నికలేనటువంటి వాడిని కదా ప్రభా, నా కుటుంబంలో నేను కనిష్ఠుడిని అయి ఉన్నాను కదా. కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఎంతో తగ్గించుకోవాలి. ఎంత అయితే మనం తగ్గించుకున్నామో దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడనమాట. దేవుడు తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో మన విశ్వాసాలు ఎదుట మనం తగ్గించుకోవాలి కదా. మనం వాళ్ళకి ప్రైజ్లాడ్ అనాలి కదా. కాబట్టి ఎలాంటి ఆ యొక్క తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రభు బిడ్డలు ఎదుట. చాలాసార్లు ఇతరులు ఎవరన్నా నేను పెద్దోడిని కదా వాళ్ళు చెప్తే చూద్దామని చూస్తారనమాట. వాళ్ళు ప్రైజ్లాడ్ చెప్తే చూద్దాం. వాడెంత చిన్న బచ్చాగాడు, వాడు ప్రైజ్లాడ్ చెప్తే నేను ఏం చేస్తాను? ప్రైజ్లాడ్ చెప్తా. వాడు చెప్పకపోతే నేను ప్రైజ్లాడ్ చెప్పను. ఇట్లా మనము ఉంటూ ఉంటాం. ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి? ప్రైజ్లాడ్ చెప్పాలి.
కనపడ్డప్పుడు ప్రైజ్లాడి చెప్పాలి, పెద్దవారికి కొంచెం గౌరవించాలి, విధేయత చూపాలి. ఆ తగ్గింపు జీవితం ఇటువరకు మనం చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు ఎవడన్నా వచ్చే ముసలివాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే లేచి కూర్చునేవాళ్ళం, లేచి నిలబడేవాళ్ళు, కూర్చునేవాళ్ళు. బావి ఎదురుగుండగా మరదలు కూర్చునేది కాదు ఇటువరకు. ఈ రోజుల్లో ఆ తగ్గింపు అనేది లేదు, ఆ మర్యాద అనేది ఆ సోసలైపోయింది అనమాట. బావగారు కనుక వచ్చినాడంటే వెంటనే లేచేవాళ్ళు. అలాగే ఎవరన్నా పెద్దవాళ్ళు కనుక ఎవరైనా వెళ్తుంటే యవనస్తులైన వాళ్ళు కానీ వాళ్ళు వెంటనే విధేయత చూపించి వెంటనే వాళ్ళు గౌరవించేవాళ్ళు, లేచి నిలబడేవాళ్ళు. ఈ రోజులు అదేం లేకుండా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఎంతైతే తగ్గించుకున్నామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తన యొక్క తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో ఎంతవరకు తగ్గింపు ఉంది, బలలో పాలు పొందుతున్న నీవు నేను మనం కూడా ఆ యొక్క సుంకరి ప్రార్థన చేస్తాడు, పరిచయుడు ప్రార్థన చేస్తాడు. పరిచయుడు ఏమంటాడు, తను తానే హెచ్చించుకుంటాడు. సుంకరు ఏమన్నాడు, తగ్గించుకొని పాపినే నన్ను క్షమించయా, పాపినే నన్ను కరుణించమన్నాడు. కాబట్టి తను తగ్గించుకున్నాడు. దేవుని దృష్టిలో ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళినాడు. అందుకని యేసుప్రభువు వారు ఏమన్నాడు ఆ సందర్భంలో, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన అన్నాడు. కాబట్టి తగ్గించుకోవాలి. గిద్యోను కూడా ఏమంటున్నాడంటే నేను ఎన్నిక లేనటువంటి వాడను అంటాడు. అంతేకాదు ఇశ్రాయేలీయులు అందరూ వచ్చి ఒక రోజున ఏమంటారంటే, అయ్యా మరి నువ్వు వేలాలి, నువ్వు మమ్మలను వేలాలి, నువ్వు రాజ్యాన్ని గెలిచినావు కదా, నువ్వు రాజ్యాన్ని గెలిచినప్పుడు మీరు మమ్మల్ని వేలాలి అన్నప్పుడు అప్పుడు ఆ యొక్క గిద్యోను ఏమంటాడంటే నేనేం వెళ్తానయ్యా, దేవుడు మిమ్మల్ని ఏలాలంటాడు. అంటే తను అందరూ ఏమంటున్నారంటే గిద్యోనికి గెలిచిన తర్వాత, గిద్యోనికి విజయం పొందిన తర్వాత, మిద్యోనీయుల మీద విజయం పొందిన తర్వాత గిద్యోన్ని వాళ్ళు వచ్చి అడుగుతారు అనమాట. చూడండి, చదువుకుందాం. 8వ అధ్యాయం 22వ వచనం, 8:22 న్యాయాధిపతులు. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, మిద్యోనుల చేతుల నుండి మమ్మల్ని రక్షించితివి గనుక నీరుడు నీ కుమారుడును మమ్మల్ని ఏలవాలని చెప్పి. అంత గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. కాబట్టి ఏలేది ఎవరు అంటే దేవుడు. కాబట్టి నేనేలను, నా కుమారులు వేలను, దేవుడిని మిమ్మల్ని ఏలాలి. చూడండి, ఆ తగ్గింపు చూడండి. మనం ఎట్లా ఉంటాం, మన ప్రథమ స్థానాలు కోరుకుంటాం. కాబట్టి మనం వేలటానికి ఇష్టపడతాం, ఒక ఉన్నత స్థాయిలో ఉండటానికి ఇష్టపడతాం. ఇశ్రాయేలీయులు అందరూ వచ్చేసి అంటున్నారు, అయ్యా మరి గిద్యోను గారు మీరు వేలాలి, తర్వాత మీ పిల్లలందరూ కూడా మమ్మల్ని వేలాలి అంటున్నారు. అయితే గిద్యోను ఏమంటున్నాడు, అయ్యా నేను కాదయ్యా ఏలేది, నా పిల్లలు కాదు ఏలేది, దేవుడు మిమ్మల్ని ఏలుతాడండి. కాబట్టి దేవుడు మనల్ని ఏలేవాడు ఉంటాడు. కాబట్టి మనలో అలాంటి తగ్గింపు ఉండాలి. చాలాసార్లు ఎవరైనా మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు నేనే పాటివాడిని అన్నా, నేను దీన్ని చేయలేనన్నా, ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి. చెప్పంగానే నేను ఊరికే వెంటనే మన శక్తిని ఆధారం చేసుకుని మనం వచ్చేస్తూ ఉంటాం. కాబట్టి నేను ఇది చేయలేను, నేను ఈ పని చేయలేను అన్నా. కాబట్టి అంటే అట్లా మనం విధేయత అనేది మనం చూపించడం ద్వారా దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తూ ఉంటాడు. గిద్యోను కూడా ఆ రీతిగా తగ్గింపు కలిగిన వాడుగా ఉన్నాడు. మొదటి విషయం ఏంటంటే దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. రెండోది దేవుని మాట విన్నాడు. తర్వాత మూడోది ఏంటంటే తను తగ్గించుకుంటున్నాడు. నాలుగో విషయం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు గిద్యోను, నువ్వు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలు రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొరుబొత్తు ఉంచిన తర్వాత నేలంతి ఆరియుండగా ఆ గొరుబొత్సు మీద మాత్రమే మంచుబడు వరకు నువ్వు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలంగా రక్షించదనని నేను నిశ్చయించుకుందునని దేవునితో. ఇక మనం చూసినప్పుడు గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, గిద్యోను నువ్వు ఇశ్రాయేలును రక్షించాలి, నువ్వు మిద్యోనీయుల మీదకి వెళ్ళి ఇశ్రాయేలును రక్షించాలని చెప్పినప్పుడు గిద్యోను దేవునికి ఒక పరీక్ష పెట్టినాడు. ఏం పరీక్ష పెట్టాడంటే, ప్రభా నేను వెళ్ళి గిద్యోనీయులని నేను ఓడించాలంటే నువ్వు నాకు ఒక చిన్న పరీక్ష పెట్టాలి, నేను నీకు ఒక పరీక్ష పెడుతున్నా. దేవునికే పరీక్ష పెట్టినాడు అనమాట. నేను గనుక గిద్యోనీయుల్ని ఓడించాలంటే నాకు ఒక చిన్న సూచన కావాలి. ఏంటంటే నేలంతా ఏమై ఉండాలి, నేలంతా ఆరిపోయి ఉండాలి. కొంత గొరుబొస్సు తీసుకొచ్చి ఆ వాకిట్లో ఆ కళ్ళములో వేసినాడు. వేసి అన్నాడు, ప్రభా ఈ గొరుబొస్సు అంతా కూడా ఎట్లా ఉండాలి, తడిసిపోవాలి, ఈ నేలంతా పొడిగా ఉండాలన్నాడు. కాబట్టి ఆ రాత్రి
నేలంతా పొడిగా ఉంది, గొరుబొచ్చు అంతా తడిసిపోయింది. వచ్చిన తర్వాత దాన్ని పిండితే దాని నిండా నీళ్లు ఉన్నాయి. తర్వాత మరలా ప్రభువుతో అన్నాడు, ప్రభా మరి నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు కోప్పడవద్దు. 29వ వచనంలో ఇంకొక సూచన చెప్పాడు. అప్పుడు గిర్జోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిము. నేలంతటి మీద మంచు పడి పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా. ఇక్కడ కూడా మరొక దేవునికి ఏం చెప్పినాడంటే, ప్రభా మరి ఇంకొకటి నన్ను అడుగుతున్నా, నేలంతా తడిసిపోవాలి, గొరుబొచ్చు మాత్రమే పొడిగా ఉండాలన్నాడు. మరలా ఉదయం వచ్చి చూసినప్పుడు నేలంతా తడిసిపోయింది, గొరుబొచ్చు మాత్రం పొడిగా ఉంది. అప్పుడు గిర్జోను నమ్మి దేవుడు నాతో ఉన్నాడని చెప్పి నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళినాడు. అంటే గిర్జోను దేవుని యొక్క చిత్తాన్ని కనుగొన్నాడు అన్నమాట. దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుగొన్నాడు. దేవుని చిత్తాన్ని కనుగోవాలి. వాక్యం దగ్గరికి వచ్చేదాన్ని మనం ఒక పని చేసేటప్పుడు మనం ప్రార్థన చేసి వాక్యానుసారంగా మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, దేవుడు దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, మరి ఈ పని చేయటం మీ చిత్తమేనా, ఇది మీకు ఇష్టమేనా అని చెప్పి మనం దేవుని దగ్గర ఒక విచారణ చేసి దేవుని దగ్గర ఒక సూచన తీసుకుని మనము ఏ పనైనా చేయటానికి మనం ముందుకెళ్ళే వారంగా ఉండాలి. ఉదాహరణకి ఒకసారి దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నన్ను సేవకు పిలుస్తుంటే నేనేమనుకునేవాడిని అంటే, దేవా నేను నీ సేవ ఏం చేస్తాను, మామూలుగా నేను కూడా ఒక విశ్వాసిగా ఉండి నాకు వచ్చే ప్రతి దాంట్లో నీకు దర్శన భాగం ఇస్తాను, పరిచర్యలో సేవకునికి సహకారంగా ఉంటాను అని చెప్పి ప్రార్థన చేసుకునేవాళ్ళం. దేవుడు మరలా నన్ను మాట్లాడుతూ వచ్చినాడు. ఒక రోజున అసలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అసలు ఇది ఎంతవరకు నిజమో కాదని చెప్పి ఆ రోజు బుధవారం అన్నమాట, మా ఊరిలో బైబిల్ స్టడీ జరిగేది. నేను ప్రార్థన చేసుకుంటూ నేనేమన్నానంటే, ప్రభా మరి ఈరోజు బుధవారం, మరి నన్ను సేవకు పిలుస్తున్నానని నువ్వు అంటున్నావు కదా, ఆ రోజు నా దినపాఠం ఏంటంటే నిర్గమకాండం 4వ అధ్యాయం అనమాట. ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో అన్నా, ప్రభా మరి ఈరోజు నాది దినపాఠం నిర్గమకాండం 4వ అధ్యాయం. ఆ 4వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను మోషేకు తోడున్నట్లు నీకు నువ్వు తోడైంటాను అంటున్నాడు. అప్పుడు నేను ప్రార్థన చేసుకుని అన్నాను, ప్రభా నేను సేవకు వెళ్తాం నీ చిత్తమైతే, అది మీ చిత్తమైతే ఈరోజు రాత్రి మరి అక్కడ బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుంది కదా, అక్కడ నిలబడిన సేవకుడు ఇదే వాక్యాన్ని చెప్పాలని చెప్పి అనుకున్నా. ఈ వాక్యాన్ని కనుక చెప్తుంటే నువ్వు నన్ను సేవకు పిలుస్తున్నట్టు నేను నిర్ధారణ చేసుకుంటానన్నా. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. సాయంత్రం బైబిల్ స్టడీకి చర్చికి వెళ్తే 3 పాటలు అయిపోయిన తర్వాత ఆ సేవకుడు నిర్గమకాండం 4వ అధ్యాయం తీసి దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. అప్పుడు నేను కళ్ళంటే నీళ్లు తిరిగినాయి. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు. అప్పుడు వెంటనే నేను మా స్థానిక సేవకునికి చెప్పి, అన్న నేను దేవునికి సేవ చేస్తానంటే, అప్పుడు వెంటనే నేను తీర్మానం చేసుకుని దేవునికి సేవ చేయడానికి వచ్చినాం. అంటే అలాంటి పరిస్థితి. ఇక్కడికి రావటానికి కూడా మేము వారం రోజులు ఉపవాసం ఉండి మా భార్య భర్తలు ఇద్దరం ప్రార్థన చేసుకుని దేవుడు ఆయన మాట్లాడితేనే వచ్చినామన్నమాట. కాబట్టి మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డ, ప్రతి విషయంలో మీరు ఏ పని చేసినా సరే దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా ముందుకెళ్ళొద్దు. గిర్జను కూడా దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు. దేవుని చిత్తం చేయకుండా మనం ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం నష్టపోతాం. ఏ విషయంలోనైనా సరే దేవా నీ చిత్తమేమైంది అని చెప్పి మనం ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తాన్ని మనం కనుగొన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అది నిజంగా మన జీవితంలో మేలు కలుగుద్ది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకేం చేస్తాడంట, అనుగ్రహిస్తాడంట. కాబట్టి దేవుని చిత్తాన్ని చేయాలి. భక్ష్యంగంకులు ఏం చేసేవాడు, ప్రతి విషయంలో దేవుని చిత్తమే. గడ్డం చేసుకోవాలంటే దేవుని చిత్తమే, కటింగ్ చేయించుకోవాలంటే దేవుని చిత్తమే, అన్నం తినాలంటే దేవుని చిత్తమే, ఎక్కడికన్నా వెళ్ళాలంటే దేవుని చిత్తమే. అందుకని నేటి దినం వరకు కూడా ఆ వార కార్యక్రమాల బుక్ మీద కూడా ఉంటుంది అనమాట, ప్రభు చిత్తం అయితే అని. అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం చేసేవారంగా ఉండాలి. దేవుని చిత్తం చేయకుండా మనం జీవించినప్పుడు మనమే నష్టపోతాం అనమాట కదా. కాబట్టి మన దేవుని చిత్తమైన ఒక ఆయన స్కూల్ మాస్టర్కి ఏమైందంటే,
స్కూలు నడుపుకుంటూ మరలా ఆటో కూడా తిప్పుకోవాలనుకుని ఒక టాటా ఏసీ కొనుక్కున్నాడు. నేను అన్నాను, అన్న అది దేవుని చిత్తమేనా, దేవుని దగ్గర విచారణ చేసావా నువ్వు అన్నా. విచారణ చేశానంటే విచారణ చేశానన్నా, చేశాను, ప్రార్థన చేశాను అన్నాడు. కాదన్నా, నువ్వు పూర్తిగా నిర్ణయం చేసుకో, ఎందుకంటే ఆటో గురించి నీకు తెలియదు కదా, నీది ఆ స్పీడ్ కాదు కదా, నువ్వు టీచర్వి కదా అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, లేదన్నా దేవుని చిత్తం నేను కనుక్కున్నాను అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళి తర్వాత ఆటో కొనుక్కున్న తర్వాత వారం రోజుల పాటు దాన్ని తిప్పుకొని ఇంటికాడే పెట్టాడు. ఆ వారం రోజులకి బ్యాటరీ డౌన్ అయిపోయి అది ఎటు కాకుండా అయింది. తర్వాత ఎందుకు వచ్చిందో ఏమో, నాకు ఈ ఆటో వద్దు అన్నాడు. నాకు ఈ ఆటో వద్దని చెప్పి ఆల్రెడీ ఆయనకి 50,000 కట్టాడు అడ్వాన్స్. ఇంకొక 1,00,000 తర్వాత కడతానన్నాడు సెకండ్ హ్యాండ్ దానికి. తర్వాత ఏమైంది, ఆ డబ్బులు కట్టిన తర్వాత ఆయన ఆటో నాకు వద్దంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఆల్రెడీ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో చోట కట్టినాను, నీ డబ్బులు నేను ఇవ్వనని చాలా రోజులు ఇవ్వలేదు. ఆఖరికి మేము చెప్తే అప్పుడు కొంచెం ఆ అడ్వాన్స్ 50,000 ఇచ్చినాడు అనమాట. అంటే ఇట్లా మనం చాలాసార్లు దేవుని యొక్క చిత్తాన్ని మనం కనుగొనకపోతే ఆత్మీయ జీవితంలో మనం ఎంతో నష్టపోతాం. గిద్యోను కూడా ఎంతగానో దేవుని చిత్తాన్ని కనుగొని ముందుకు వెళ్ళినాడు, లేకపోతే ఆ జయం వచ్చేది కాదు. దేవుని చిత్తానుసారంగా నడుస్తూ వచ్చినాడు. అంతేకాదు గిద్యోను ఒక గొప్ప ప్రార్థనా పరుడు అనుకోవాలి. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో గిద్యోను బలిపీఠం కట్టినాడు. అంటే బలిపీఠం అనే దానికి అర్థం ఏంటంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం అనమాట. గిద్యోను చాలా ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించినాడు. మనం కూడా కుటుంబంగా, సంఘంగా ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాంలేండి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎంత అయితే మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో అంతగా దేవుడు మనలోని మన కుటుంబాలను దీవిస్తాడు కదా. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఇట్లా ప్రార్థన జీవితాన్ని కలిగిన వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు కదా. గిద్యోనులో 5వ విషయం ఏంటంటే ప్రియులరా, ప్రార్థన జీవితం కలిగిన వాడు, దేవునికి బలిపీఠం. మన ఇంట్లో కూడా బలిపీఠం ఉండాలి, మన ఇంట్లో కూడా ప్రార్థన బలిపీఠం ఉండాలి. ఆ బలిపీఠం మీద దేవుని ఆరాధించాలి, దేవుని దగ్గర అక్కడ మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో చాలామంది బలిపీఠం కట్టినారు కదా. అబ్రహాము బలిపీఠం కట్టాడు, కానీ లోతు బలిపీఠం కట్టలే. కాబట్టి కొంతమంది బలిపీఠం కట్టారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బలిపీఠం కట్టినారు. తర్వాత చాలామంది బలిపీఠాలు కట్టారు. కొంతమంది జీవితంలో ఆ బలిపీఠం లేదు. ఈ బలిపీఠం ఎవరిలో అయితే లేదో, ఎవరికైతే, ఏ కుటుంబంలో అయితే ఆ ప్రార్థన జీవితం ఎవరిలో అయితే ఉండదో ఆ కుటుంబంలో ఖచ్చితంగా సాతానుడు దాడి చేస్తూనే ఉంటాడు. ఆ కుటుంబంలో ఎప్పుడు కలవరాలు, నష్టాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. గిద్యోను వలె ఆ బలిపీఠం ఉండాలి. బలిపీఠం కట్టిన అనుభవంలో గిద్యోను జీవిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసినాం? 5 విషయాలు చూసినాం. మొదటి విషయం ఏంటి? దేవుని ఎరిగినవాడు. రెండవ విషయం దేవుని మాట విన్నాడు. మూడవ విషయం తగ్గించుకున్నాడు. 4వ విషయం చెప్పండి. 4వ విషయం దేవుని చిత్తాన్ని చేశాడు కదా. తర్వాత 5వ విషయం ఏంటి? ప్రార్థన పరుడు. 6వ విషయం కూడా చదువుకుందాం, త్వరగా ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించను, అట్లా బోర వదినప్పుడు అబియేజరు కుటుంబీకు వారు అతని వచ్చింది. దేవుని వాక్యంలో చూసినట్లయితే గిద్యోను దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత ఎప్పుడు నింపబడతాడు అంటే ఆ వ్యక్తి దేవుని ఎరిగిన వాడై ఉండాలి, ఆ వ్యక్తి దేవుని మాట వినిన వాడై ఉండాలి, ఆ వ్యక్తి తగ్గింపు కలిగిన వాడై ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై ఉండాలి. ప్రార్థన పరుడై ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడతాడు, దేవుని ఆలోచన ప్రకారం నడిపింపబడతాడు. గిద్యోను కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, తను ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని చేత నడిపింపబడతారంట. దేవుని ఆత్మచేత మనం నడిపింపబడే వారంగా ఉండాలి. ఆయన ఆత్మ కలిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో రోమపత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. రోమపత్రిక చూడండి, చదువుకుందాం. రోమపత్రికలో రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము
అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుని ఆత్మ ఎన్నో వచనం అమ్మా 9వ వచనం చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు కదా. 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే మనం దేవుని బిడ్డలం కాదు. దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ చేత ఒక్కసారైనా దేవుడు మనల్ని స్పందిస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ, దేవుని యొక్క శక్తి మనల్ని కమ్ముకుంటూ ఉండాలి. ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ అనుభవం చాలామందికి ఉండదండి. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ ఉంటాం. ప్రార్థన శక్తిని దేవుడు ఇస్తాడు. ఆ ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉండాలి. అంతేకాదు దేవుని వాక్యం రాయబడింది 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని కుమారులు ఎట్లా అవుతారు? దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారందరూ కూడా ఎవరవుతారు? దేవుని సంబంధులు అవుతారు, దేవుని కుమారులు అవుతారు. కొంతమంది సౌలులాగా దురాత్మ చేత నడిపింపబడిన వాళ్ళు కూడా లేకపోలేదు. సౌలులాగా దురాత్మ చేత నడిపింపబడిన వాళ్ళు ఉంటారన్నమాట. దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ ఖచ్చితంగా వాళ్ళలో పనిచేస్తుండదు. మిమ్మల్ని ఎప్పుడన్నా దయ్యం తొక్కిందా? దయ్యం తొక్కితే మాత్రం ఖచ్చితంగా దేవుని ఆత్మ నీలో లేదన్నట్టు అర్థం. దైవం నీ మీద ఎప్పుడన్నా ప్రభావం చూపినట్లు ఉండేట్టయితే, ఆ చీకటి శక్తి కనుక నీలో ప్రభావం చూపినట్లయితే ఖచ్చితంగా దైవం నీలో పనిచేస్తుందని అర్థం అన్నమాట. కాబట్టి ఈ దైవ ఆత్మ కాకుండా దేవుని ఆత్మ కలిగిన వారమై ఉండాలి. దేవుని ఆత్మ కలిగిన వారమై ఎట్లా ఉంటాం? మనం దేవుని ఎరిగిన వారమై, దేవుని మాట వినేవారంగా, దేవుని దగ్గర తగ్గించుకునే వారంగా, దేవుని చిత్తాన్ని చేసేవారంగా, ప్రార్థన పరులంగా ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మచేత నడిపిస్తాడు. గిర్జోన్ 6వ విషయం ఏంటంటే దేవుని ఆత్మచేత నడిపింపబడినటువంటి వ్యక్తి. అంతేకాదు చివరి విషయం కూడా చదువుకుందాం. 6వ విషయం దేవుని ఆత్మచేత నడిపింపబడ్డాడు. 7వ విషయం కూడా చదువుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో ఏం రాయబడిందంటే విశ్వాస వీరుడు కదా. తను ఎంతో బలహీనుడైనప్పటికీ తనలో ఉన్నటువంటి ఒక గొప్ప విశ్వాసం. అందుకని దేవుడు ఏమంటాడు, ఇంకా నువ్వు ఏమని చెప్తున్నావు? గిర్జోను, బారాకు, సంసన్ ఇవన్నీ చెప్తాడు అనమాట. అంటే గిర్జోను చాలా విశ్వాసం కలిగిన వాడు కదా. ఎంతో విశ్వాసం. మనలో కూడా విశ్వాసం ఉండాలి కదా. అప్పుడు గిర్జోనికి ఎలాంటి విశ్వాసం అంటే, ఒక రోజున ఏమైందంటే దేవుడు అన్నాడు, నువ్వు మిజ్జోనీయుల మీదకి వెళ్తే నేను మీకు అప్పగిస్తానని చెప్పినాడు. అప్పుడు జనులందరినీ కూడా తీసుకొచ్చి అప్పగించినప్పుడు చూడండి, మనం చదువుకుందాం 7వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీతోనున్న జనులలో ఎక్కువ మంది, నేను వారిని మిజ్జోనీయుల చేతికి నేను వారి చేతికి మిజ్జోనీయులను అప్పగింపదగదు. ఇశ్రాయేలు నా బాహుబలము, నా రక్షణ కలగజేసిన అనుకుని నా మీద అతిశయపడుదురేమో. కాబట్టి నువ్వు భయపడి కాబట్టి ఎవడు భయపడి వణుకుచుండునో వాడు త్వరపడి గిలాతు కొండ విడిచి వెళ్ళిపోవాలనని జనులు వినున్నట్లు ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చును. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది వెళ్ళిపోయినారు. మొత్తము దేవుడు ఏమన్నాడంటే ఆ యొక్క అమోరియల్ని, ఆ యొక్క మరి మిజ్జోనియల్ని దేవుడు అప్పగించడానికి దేవుడు అన్నాడు, వాళ్ళందరినీ తిరిగి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఈ జనులు చాలామంది ఉన్నారు అన్నాడు. ఇంతమందితో నేను ఆ మిజ్జోనీయుల్ని నేను మీ చేతికి అప్పగించను. కాబట్టి వీళ్ళు చాలామంది ఉన్నారు కనుక వీరిని నేను మీకు అప్పగించను. ఇంతమంది ఉంటే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, నేను మా బలం ద్వారానే, మా శక్తి ద్వారానే మేము ఇంతమంది ఉన్నాం కనుక మేమే వెళ్ళి జయించామని చెప్పుకుంటారు. కాబట్టి అట్లా కాదు, నేను ఇంతమంది వద్దు, మీలో ధైర్యం గలవారు ఎవరో రండి, ధైర్యం లేని వాళ్ళు ఎవరో వెళ్ళిపోమని చెప్పి ప్రకటించినప్పుడు
గిద్యోను చెప్పినాడు, మీరు ధైర్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే 3వ వచనంలో అంటాడు, కాబట్టి ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడే త్వరపడి తిరిగి వెళ్ళవాలని చెప్తూ వచ్చినాడు. ఏమన్నాడంటే ఈ గిలాదు కొండ ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మీలో ఎవడైతే భయపడి వణుకుతున్నాడో వాడు గిలాదు కొండ ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నాడు. ఎందుకంటే భయపడి వనకాల్సినటువంటి పరిస్థితి. 12వ వచనం చూడండి, 7వ అధ్యాయం 12వ వచనం. మిద్యోనీయులు అమాలేకులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివేయండి. చూసినట్లయితే శత్రువులు ఎంతమంది ఉన్నారంట? వారి ఒంట్లే ఇసుక రేణువులు అంత ఉన్నాయంట. వాళ్ళు చూస్తే విస్తారమైన ప్రజలు, శత్రువులు లక్షల మంది ఉన్నారు. దేవుడు ఏమన్నాడంటే అసలు అక్కడ ఉన్నదే 32,000 మంది. 32,000 మందిలో ఇప్పుడు ఎంతమంది తిరిగి వెళ్ళిపోయినారంట? 3వ వచనంలో, 7వ అధ్యాయం 3వ వచనంలో 22 మంది తిరిగి వెళ్ళిపోయినారు. ఎంతమంది? 22 మంది తిరిగి వెళ్ళిపోయినారు. ఇంకెంతమంది ఉంటారు? ఇంకెంతమంది ఉంటారు? 22,000 మంది తిరిగి వెళ్ళిపోతే ఇంకా 10,000 మంది ఉంటారు. అప్పుడు దేవుడు అన్నాడు 4వ వచనంలో, ఇంతమంది కూడా చాలా అవసరం లేదు, చాలామంది ఉన్నారు, వీళ్ళందరిని కూడా ఏం చేస్తావంటే నువ్వు నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళిపో. నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ కూడా నీళ్ళ దగ్గర నిలబెట్టు. ఎవడైతే కుక్కలాగా గతికి నీళ్లు తాగుతాడో వాళ్ళని వేరు చేయి. ఎవరైతే మోకాళ్ళని నీళ్లు తీసుకుని తాగుతారో వాళ్ళని వేరు చేయమన్నాడు. ఇప్పుడు 10,000 మందిని నీటి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. నీటి దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ నీళ్ళ దగ్గర ఈ 10,000 మంది మోకరించినారు, 10,000 మంది నిలబడ్డారు. అప్పుడు అన్నాడు నీళ్లు తాగండి అన్నాడు. కొంతమంది కుక్కలాగా గతికి తాగండి, కొంతమంది మోకాళ్ళని చేతులతో తీసుకు తాగండి అన్నప్పుడు దాదాపు మరి 9,700 మంది వాళ్ళు కుక్కలాగా గతికి నీళ్లు తాగినారంట. మిగతా 300 మంది ఏం చేశారంటే మోకాళ్ళని ఇట్లా నీళ్లు తీసుకుని దోసులతో తాగినారు. అప్పుడు దేవుడు అన్నాడు ఈ 300 మందిని పక్కన పెట్టేసి మిగతా 9,700 మందిని తిరిగి పంపించేయమన్నాడు. ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయినారు? చాలామంది వెళ్ళిపోయినారు. మిగిలింది ఎంతమంది? 300 మంది. కానీ గిద్యోనికి ఎంత భయం ఉండాలి? 300 మందితో ఆ లక్షల మందిని మనం జయించగలమా? జయించలేము. అయితే దేవుడు ఏమన్నాడంటే ఈ 300 మందితోనే నేనేం చేస్తాను, మిద్యోనీయుల్ని అప్పగిస్తానన్నాడు. ఈ 300 మంది తీసుకుని వెళ్తున్నప్పుడు గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. గిద్యోను నువ్వు ఒక్కసారి ఆ మిద్యోనీయుల దండి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు అంతకు నీకు భయమైనట్టయితే నీ పనివారిలో ఒకరిని తీసుకుని ఆ మిద్యోనీయుల దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు. మిద్యోనీయుల దండి రాత్రి వేళ వాళ్ళందరూ పండుకొని ఉన్నారు. దేవుడు అన్నాడు గిద్యోను ఆ మిద్యోనీయుల దండి దగ్గరికి వెళ్ళు అని చెప్పినాడు. అందుకే నీకు భయం అయితే నీ పనివాడిని తీసుకుని వెళ్ళమని చెప్పినాడు. చూడు 13 వచనం, 7:13. గిద్యోను వచ్చినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీ పనివాళ్ళు ఒకరిని తీసుకుని వెళ్ళి గిద్యోనులను అప్పగిస్తానని చెప్పినప్పుడు చూడండి, చదువుకొని 9వ వచనం చదవండి. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండి మీదకు పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదును, పోవుటకు నీకు భయమైనడలా నీ పనివాడైన పొరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనిస్తున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండిలోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడనని చెప్పగా అతడును అతని పనివాడైన పోరాయను ఆ దండిలోనున్న కాబట్టి ఆ దండిలో ఉన్నటువంటి వారి యొద్దకు పోతూ వచ్చినారంట. పోతూ వచ్చినప్పుడు అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. గిద్యోను వెళ్ళాడు, తన పనివాడిని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ 2 ఉన్నారనమాట. ఆ దండి దగ్గరికి వెళ్ళినప్పుడు రహస్యంగా వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గిద్యోను తనతో పాటు ఇంకొక వ్యక్తి 2 వెళ్ళినారనమాట. వెళ్తే వాళ్ళలో ఒకడికి ఒక కళ వచ్చిందంట. ఏంటి ఆ కళ అంటే రాత్రి వాళ్ళకి ఒక కళ వచ్చింది. ఆ కళలో పెద్ద యావల రొట్టె ఒకటి పెద్దది కొట్టుకుంటూ వచ్చేసి మిద్యోనీయుల గుడారం మీద పడింది. గుడారం అంతా పడిపోయి నాశనం అయిపోయింది. ఈ కళ ఒకరితోనొకడు వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెబుతుంటే అప్పుడు ఆ కళ చెప్తున్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఒక వ్యక్తి కళ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నాకు ఒక కళ వచ్చింది. 13వ వచనం చూడండి, 13వ వచనం. గిద్యోను వచ్చినప్పుడు
ఒకడు తాను కలిగిన కలను తన చెనికానికి వివరించుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా యావల రొట్టె ఒకటి మిజ్జనుల దండిలోనికి దొరలి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తలకింది చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరి ఏది కాదు. దేవుడు మిజ్జోనీయులను ఈ దండు అంతటిని అతని చేతికి అప్పగింపబోస్తున్నాడని ఉత్తరం ఇచ్చాను. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇప్పుడు గిద్యోనికి కాలభావం ఏంటంటే, గిద్యోను దేవుడు ఏం చేస్తున్నాడంటే గిద్యోనికి ఈ మిజ్జోనీయులను అప్పగించబోతున్నాడు, అతడు వీళ్ళందరినీ కూడా మరి నాశనం చేయబోతున్నాడని చెప్పినప్పుడు గిద్యోను ఆ మాట విని బలం తెచ్చుకుంటాడు. బలం తెచ్చుకుని దేవుడు చెప్పినాడు, నీ ప్రజలందరూ 300 మంది ప్రజలను ఏం చేస్తామంటే మనిషికి ఒక కొండ ఇవ్వండి, ఖాళీ కొండలు ఇవ్వండి. తర్వాత ఒక దివిటి ఇచ్చినాడు, తర్వాత వాళ్ళకి ఖడ్గం ఇచ్చినాడు. ప్రతివాడు ఒక చేతితో ఖడ్గం పట్టుకోవాలి, దివిటి పట్టుకోవాలి. ఆ దివిటి పైన ఈ కొండ పెట్టారనమాట. వీళ్ళందరూ ఏం చేశారంటే గిర్జోని బలం తెచ్చుకుని, శత్రువులందరూ ఉన్నారు అప్పుడు రాత్రి వేళలో. అప్పుడు గిర్జోని ఏమన్నాడంటే, యెహోవా ఖడ్గము గిర్జోను ఖడ్గం అని చెప్తూ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారంటే చూడండి, చదువుకుందాం. 21వ వచనం లేదా 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారును బోరలను ఒదుసు కొండలను పగలగొట్టి ఎడం చేతులను దివిటీలను కుడి చేతిలో ఊదుటకు బోరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిర్జోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు నిలుచుండగా ఆ దండు వారందరూ పరిగెత్తుసు కేకలు వేసు పారిపోయి ఆ 300 మంది బోరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొనుగు వాని మీదకి తిప్పిరి. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారంటే కేకలు పెడుతూ వచ్చినారంట. గిర్జోన్ అన్నాడు, మీరందరూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ మీ దగ్గర ఉన్నటువంటి కుండలను పగలగొట్టండి, ప్రతివాడు ఖడ్గం పట్టుకోనండి, దివిటి పట్టుకోండి అని చెప్పినప్పుడు ఆ దివిటి తర్వాత ఖాళీ కుండ తర్వాత ఖడ్గం వీటిని పట్టుకుని వెళ్తూ వాళ్ళు ఏం కేకలు వేశారంటే యెహోవా ఖడ్గము గిర్జోను ఖడ్గం అన్నప్పుడు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నప్పుడు ఆ కుండలు ఎప్పుడైతే పగలగొట్టి దివిటీలు ఎప్పుడైతే పట్టుకుని ఖడ్గం పట్టుకుని ఎప్పుడైతే వస్తున్నారో మిజ్జోనీయులందరూ ఏం చేస్తూ వచ్చినారంట, అందరూ పారిపోతూ వచ్చినారంట కదా. చూడండి గిర్జోను యొక్క విశ్వాసం చూడండి. అందుకని దేవుడు మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:32 వచనంలో 300 మందిని తీసుకుని వెళ్ళాడంటే గిర్జోనికి ఎంత విశ్వాసం ఉంటే వెళ్తాడు కదా. ఆ 300 మంది వెళ్ళి మరి అంతమందిని జయించాలంటే, లక్షల మందిని జయించాలంటే ఎంతో కష్టంతో కూడింది. అయితే విశ్వాసంతో దేవుడు ఉన్నాడు, దేవుడు చెప్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలి, నేను వెళ్ళినప్పుడు దేవుడు నాకు విజయం కలగజేస్తాడని చెప్పి గిర్జోను ఆ గొప్ప విజయాన్ని పొందుతూ వచ్చినాడు. గిర్జోను యొక్క జీవితంలో మరి ఇలాంటి గొప్ప విశ్వాసం ఉందన్నమాట. అందుకని తను మరి బలహీనుడైనప్పటికి కూడా విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చినాడు, బలం పొందుతూ వచ్చినాడు అనమాట, రాజ్యాలను జయిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మనలో కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నా అనారోగ్యాన్ని తీసేస్తాడు, దేవుడు నాకు ఒక మంచి జాబ్ తీస్తాడు, లేకపోతే మనకి ఏదైతే అక్కరుందో అవసరం ఉందో వాటి కొరకు మన విశ్వాసంతో దేవుడిని అడగాలి. విశ్వాసంతో మనం ఉన్నప్పుడు, విశ్వాసం కలిగిన వారు ఉన్నప్పుడు దేవుడు మన ఎడల కూడా ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు ఆ యొక్క గిర్జోని విషయంలో మనం ఎన్ని విషయాలు చదువుకుంటూ వచ్చినాం. మొదటి విషయం ఏంటి, దేవుని ఎరిగిన వాడు. రెండోది దేవుని మాట. మూడోది తను తగ్గించుకున్నాడు. నాలుగోది దేవుని చిత్తాన్ని. ఐదోది ప్రార్థన పరుడు. ఆరోది ఆత్మ గలవాడు, దేవుని ఆత్మ. ఏడోది ఏంటంటే విశ్వాసం గలవాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:32 గిర్జోని పేరు అక్కడ కనపడుతుంది. ఇంత గొప్పవాడు గిర్జోను మరి దేవుని ప్రజల కొరకు గొప్ప సాధనంగా నిలబడి మిజ్జోనీయుల చేతుల నుండి దేవుడు గిర్జోన్ని దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేల్ని రక్షించినాడు అనమాట. గిర్జోన్ని బలపరిచి ఇశ్రాయేల్ అందరినీ కూడా రక్షించినాడు అనమాట కదా. ఇట్లా 7 విషయాలు గిర్జోన్లో మనం చదువుకుంటూ వచ్చినాం. 7 విషయాల్లో బాగానే ఉన్నాడు, కానీ గిర్జోన్ చేసిన 2 తప్పులు కూడా ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ఆ మిజ్జోనీయుల మీదకి వెళ్ళిన తర్వాత వెండి పోగులు ఉన్నాయి, బంగారం అవన్నీ ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఏమన్నాడంటే, ఈ మాట కూడా మనం చదువుకుందాం. గిర్జోను చేసిన 2 తప్పులు ఉన్నాయి.
అవి గిద్యోను చేయకూడదు కానీ చూడండి 8:24 మరియు గిద్యోను మీలో ప్రతివాడును తన దోపుడు సొమ్ములోనున్న పోగులు నాకు ఇవ్వాలనని మనవి చేస్తున్నానని. వారు ఇస్మాయిలు కనుక వారికి పోగులుండను. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత జయం పొందిన తర్వాత గిద్యోనీయుల దగ్గర ఉన్నటువంటి ఆ వెండి బంగారం అంతా తీసుకుని వచ్చినప్పుడు గిద్యోనికి ఒక ఆలోచన వచ్చింది. అది చెడ్డ ఆలోచనే. ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకురండి అని చెప్పినాడు. చివరిలోకి వచ్చినానికి తొలగిపోయినాడు అనమాట. తీసుకుని రమ్మన్నప్పుడు వాళ్ళ బంగారం తీసుకుని వచ్చినప్పుడు ఆ బంగారు పోగులను తీసుకుని వచ్చినప్పుడు వాటితో ఏం చేస్తూ వచ్చినాడంటే గిద్యోను ఒక ఏపోదును తయారు చేశాడు అనమాట. ఏపోదు అంటే ఆ రోజుల్లో యాజకులు ధరించుకునేవాళ్ళు. ఆ ఏపోదును తయారు చేశాడు, బంగారంతో తయారు చేసి అక్కడ పెట్టాడు అనమాట. పెట్టిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారు, ఆ ఏపోదును ఒక దేవుడిగా కొలిచేస్తున్నారు. చూడండి చదువుకుంది 27 8:27. కావున ఇశ్రాయేలు వారందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులయ్యారు. అది గిద్యోనుకును అతని ఇంటి వారందరికీ ఉరిగండు. కాబట్టి గిద్యోనుకు వచ్చినటువంటి ఆలోచన అది దేవుని ఆలోచన కాదు. చివరికి వచ్చేసరికి దేవుని చిత్తాన్ని మనం ఎక్కువ ఆత్మీయంగా బలపడుతూ మరలా తప్పిపోతుంటాం. గిద్యోను కూడా చివరికి వచ్చేసరికి ఏం చేశాడంటే తప్పిపోతూ వచ్చినాడు అనమాట. దేవుని చిత్తాన్ని చేయలేకపోతూ వచ్చినాడు. తర్వాత ఏం చేశాడంటే ఏపోదును ధరించుకుని ఏపోదును ఒకటి కొనిపెట్టుకున్నాడు గుర్తుగా. ఇది ఏపోదు ద్వారా అక్కడికి వెళ్ళి మనం జయం పొందిన అనడానికి గుర్తుగా ఒక ఏపోదును తయారు చేశాడు. కాబట్టి ఆ యొక్క ఏపోదు ద్వారా ఏమైందంటే తనెంతో అక్కడ పెట్టుకున్న కారణం చేత ఇశ్రాయేలు అందరూ వెళ్ళి ఏం చేస్తున్నారంటే అదే ఒక విగ్రహంగా ఆరాధన చేస్తున్నారు అనమాట. అంటే విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అన్నమాట. అది గిద్యోనుకును తన ఇంటి వారు అందరికి కూడా ఏమైందంట, అది ఉర్రైపోయిందంట. చూడండి, అది మొదటి తప్పు. రెండో తప్పు కూడా చదువుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందుదాం. చదువుకుందాం. చూడండి 8:29-30. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తాను నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేకులు భార్యలు ఉన్నందున ఆ కడుపును కనిన 70 మంది కుమారులు అతను కుడిరి. షెకెంలో ఉన్న అతను ఉపపత్ని అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టింది. యోవాషు కుమారుడైన గిద్యోను మహారుద్ధుడై చనిపోయి, కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోను చనిపోయినాడు. గిద్యోనుకి చాలామంది భార్యలు ఉన్నారు. తర్వాత గిద్యోను ఏం చేస్తూ వచ్చినాడంటే అంతమంది భార్యలు ఉన్నప్పుడు కూడా తను ఆకోకుండా మరొక 8:31 ఉపపత్నిని కూడా ఉంచుకున్నాడు అనమాట. ఈ ఉపపత్ని గిద్యోనికి 70 మంది పిల్లలు అనమాట, 70 మంది కుమారులు. అయితే ఉపపత్నిని ఉంచుకున్నప్పుడు ఆ ఉపపత్నికి ఒకడు పుట్టినాడు అనమాట. ఆయన పేరేంటంటే అబీమెలెకు. ఈ అబీమెలెకు అనేవాడు పెద్దోడు అయిన తర్వాత తనకు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఏంటంటే మా నాన్నకు పుట్టినటువంటి 70 మంది కుమారులను నేను చంపివేసినట్లయితే నేను రాజునవుతానని చెప్పి దుర్బుద్ధి వచ్చి ఆ మిద్యాను అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఏం చేస్తాడంటే ఆ యొక్క గిద్యోనుకు పుట్టినటువంటి 70 మంది కుమారులను ఒక బండ మీదకి తీసుకుని వచ్చి గిద్యోనుకు పుట్టిన 70 మంది కుమారులను చంపేస్తాడు. చూడు, తను చేసిన రెండో తప్పు ఏంటంటే అంతమంది భార్యలు ఉన్నప్పుడు కూడా మరొక ఉపపత్ని కొరకు వెళ్ళి ఆ 70 మంది కుమారులను నేను చదువుతూ వచ్చినప్పుడు ఇంత బలాఢ్యుడైనటువంటి వ్యక్తి, ఇన్న రకాలుగా బలమైనటువంటి వ్యక్తి ఇట్లా వెళ్ళిపోయినాడే, ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయినాడే, తన కుటుంబానికి తను ఎంతో నష్టం తీసుకొచ్చిన వాడు అయిపోయినాడు అని చెప్పి నాకు కొన్ని రాత్రి చదువుతూ వచ్చినప్పుడు చాలా నా హృదయంలో బాధ వేసిందనమాట. అంటే గిద్యోను ఎంతో ఆత్మీయంగా ఉన్నప్పుడు కూడా తన జీవితంలో 2 పొరపాట్లు చేస్తూ వచ్చినాడు. దేవుడు ఎవరైతే ఆ యొక్క తనకు ఉపపత్ని ఎవరైతే ఉందో అతనికి అబీమెలెకు అని పేరు పెడుతూ వచ్చినాడు. ఈ అబీమెలెకు అనేవాడు ఏం చేశాడంటే గిద్యోను కుమారులందరినీ కూడా ఏం చేశాడంటే ఒక బండ మీద పెట్టేసి వాళ్ళందరినీ కూడా చంపించేస్తాడనమాట. ఒక్క కుమారుడు మాత్రము తప్పించుకొని పారిపోతాడు, కానీ మిగతా వాళ్ళందరినీ ఈ అబీమెలెకు అనేవాడు చంపివేస్తాడు. అంటే గిద్యోను చేసినటువంటి 2 తప్పులు. మనం కూడా ఇలాంటి తప్పులు చేసేవారంగా మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. రాత్రి నేను చదువుతూ వచ్చినప్పుడు
ఇంత ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి, ఇన్ని రకాలుగా అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి, ఇంత బలాఢ్యుడైనటువంటి వ్యక్తి ఈ చిన్న తప్పు విషయంలో, ఈ 2 తప్పుల విషయంలో తను ఎలా తను ఎంతో నష్టపోతూ వచ్చినాడు కదా. తర్వాత ఇశ్రాయేలీయులకు కూడా ఎంతో నెమ్మది తీసుకొచ్చినాడు కదా. 28వ వచనంలో చూసినట్లయితే దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట కదా. గిద్యోను ద్వారా దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. గిద్యోను మరి ముసలితనం వచ్చేదాకా ఉన్నాడు, చనిపోయినాడు. కానీ పిల్లలందరూ కూడా ఏమైపోయినారు? చనిపోయినారు, తను చేసినటువంటి 2 పొరపాట్లు. అంటే మనం కూడా అన్ని విషయాల్లో గిద్యోను వలె మరి ఆత్మీయంగా 7 విషయాల్లో ఏ రీతిగా ఉన్నామో ఆ రీతిగా నీవునే మనం కలిగి ఉండాలి. గిద్యోను చేసినటువంటి ఆ 2 తప్పులు ఇతరులు అనేక మందిని మనం పాడు చేసే వారంగా కాకుండా, మరి తర్వాత మన కుటుంబాన్ని పాడు చేసుకునేటువంటి వారంగా కాకుండా నీవునే మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యమున్న నీవునే మనం కూడా నిలబడి, నేనైనా సరే కూర్చున్న నీవైనా సరే, దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది. తాను నిలుస్తున్నానని వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నిలుస్తున్నానులే అనుకోవద్దండి, నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు వరకు బాగున్నావేమో, నువ్వు నిలుస్తున్నానని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. అందుకని వాక్యం రాయబడింది, తాను నిలుస్తున్నానని వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మనమే గిద్యోను వలె చివరిలో పడిపోతూ వచ్చినాడు. మరి అలాంటి తప్పులు మనం చేయకోకుండా మనలను, మన కుటుంబాలను మనం కాపాడుకునే వారంగా, సమాజానికి కూడా మనం ఎంతో మేలు చేసేవారంగా నేను మనం కలిగి ఉండాలని గిద్యోను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. గిద్యోను యొక్క జీవితాన్ని మన ముందు పెట్టి, గిద్యోను యొక్క అనుభవాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇది నా సొంత తలంపులు కాదు, దేవుని వాక్యములు ఉన్నాయే. రాత్రంతా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు మీకు బయలుపరుస్తూ వచ్చినాడు. వాటిని మనం విని వాటి ప్రకారంగా మనం నడుచుకునే వారంగా గిద్యోను వలె మరి దేవుని ఎరిగిన వారమై, దేవుని మాట వినిన వారమై, అలాంటి తగ్గింపు జీవితాన్ని కలిగిన వారమై, మరి దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారమై, ప్రార్థన పరులంగా, దేవుని ఆత్మ కలిగిన వారంగా, విశ్వాసం కలిగిన వారంగా మనం కలిగి ఉండాలి. అయితే చివరి దశలోనికి వచ్చేసరికి, వృద్ధాప్య దశలోనికి వచ్చేసరికి తను ఆ ఏపోదును దాన్ని తయారు చేసి ఇశ్రాయేలు అందరూ కూడా విగ్రహారాధికులు అవటానికి కారకుడైనాడు. రెండోది ఏంటంటే, తను అంతమంది భార్యలు ఉన్నప్పుడు కూడా ఉపపత్తిని ఉంచుకొని ఆ ఉపపత్తిని పుట్టినటువంటి కుమారుని ద్వారా కూడా తన కుటుంబానికి నష్టాన్ని తీసుకుని వచ్చినాడు. మనం ఎలాగున్నామో ఒక 2 నిమిషాలు మనం దేవుని సన్నిధిలో మనం మోకరించి పశ్చాత్తాపంతో మనం సరి చేసుకుని ప్రభు శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం. మోకరించండి, మనమే పరీక్షించుకుందాం. ఒక 2 నిమిషాలు మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మోకాళ్ళు నొప్పి లేని వాళ్ళు, మోకరించగలిగిన వాళ్ళు ఒక 2 నిమిషాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు